Factorize x square minus x minus 2. ఇప్పుడు ఇవి వేరే ఫ్యాక్టరైజేషన్కి సంబంధించి సేమ్ మనం బేసిక్స్ మర్చిపోకూడదు. ఫస్ట్ ఏంటి గివెన్ రాసేస్తాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 రాసేస్తాం. రాసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అవుతుంది 1 ఉంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ మైనస్ 12, 1 ఇంటూ మైనస్ 12 సింబల్తో సహా వేసుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 12 1 12 వస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టర్స్ వెయిట్కి రాయాలి, 12కి రాయాలి. 12 ఏమొస్తుంది 1 ఇంటూ 12, 2తో ఏమవుతుంది 2 6 12, 3తో కూడా పోవచ్చు 3 4 12, ఇంకేమన్నా వస్తుందా 4 3 6 2 12 1 సేమ్ అవే కాబట్టి మళ్ళీ మెన్షన్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ప్రోడక్ట్లో ఏముండాలి, జస్ట్ ఒకటి ప్లస్ ఇంటూ మైనస్ అన్నా మైనస్, లేదా మైనస్ ఇంటూ ప్లస్ అన్నా మైనస్ అయి ఉండాలి. అప్పుడే కదా మనకు వచ్చేది ప్రోడక్ట్లో మైనస్. మరి దీనికి వేయాలా మైనస్, దీనికి వేయాలా, దీనికి వేయాలా, దీనికి వేయాలా, ఎలా కన్ఫర్మ్ చేస్తాం? సింబల్ అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఎక్స్ కోఎఫిషియంట్ చెక్ చేయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏమున్నట్టు -1 ఉన్నట్టు, ఏం లేదంటే -1 ఉన్నట్టు. సింబల్ ఏముంది మైనస్. ప్రోడక్ట్లో మైనస్ వచ్చి ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ ఉంటే ఖచ్చితంగా ఏంటి లార్జ్ వన్కే మైనస్ వేయాలి, లార్జ్ ఫ్యాక్టర్కే మైనస్ వేయాలి, స్మాల్ వన్కి ప్లస్ వేసేస్తాం. సేమ్ ఇంతకుముందు ఎలా చేసాము, యాడ్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంట్ రావాలి. అంటే ఇక్కడ ఎంత ఉంది -1 ఉంది. ఈ రెండు యాడ్ చేసామనుకోండి -11 వస్తుంది. రెండు యాడ్ చేస్తే -11, సో కాదు. ఈ రెండు యాడ్ చేస్తే -4 కాదు. ఈ రెండు యాడ్ చేస్తే -1 వస్తుంది. సో దీన్ని ఇలా రాస్తాం, ఎక్స్ స్క్వేర్ -4x + 3x - 12. లేదు ఇక్కడ +3x వేసుకున్నా మీ ఇష్టం, ఇలానే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తాం, ఎక్స్ కామన్ చేయొచ్చు, రెండింటిలో కామన్గా ఎక్స్ మాత్రం ఉంది కాబట్టి ఎక్స్ -4. నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా ఏం చేయాలి, ఎక్స్ -4 వేసేసేయాలి. ఎక్స్ -4 వేసేసాయి, ఇక్కడ ఎక్స్ పోతే ఇక్కడ +3 ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏమైంది, ఎక్స్ -4 ఎక్స్ -4, ఎక్స్ -4 కామన్ చేస్తే ఎక్స్ +3 ఉంటుంది, ఎక్స్ +3. సో ఈ రెండు ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఈసారి ఎక్స్ స్క్వేర్ +x -6 ఉంది, ఇది ఫ్యాక్టర్ ఎలా చేస్తాం? సో ఫస్ట్ ఏంటి గివెన్ ఎక్స్ స్క్వేర్ +x -6, ఎక్స్ స్క్వేర్ +x -6. సేమ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ 1 ఇంటూ, ఈసారి కాన్స్టెంట్ -6 ఉంది, ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఏం సింబల్ లేదంటే ప్లస్ ఇంటూ మైనస్ -6 వేస్తాం. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి 1 ఇంటూ 6, 2 ఇంటూ 3. సేమ్ ప్రోడక్ట్లో ప్లస్ వస్తే ప్లస్ ఇంటూ మైనస్ కానీ మైనస్ ఇంటూ ప్లస్ కానీ రావాలి, ఇక్కడ మైనస్ రావాలి. సో ప్లస్ ఇంటూ మైనస్ ఆర్ మైనస్ ఇంటూ ప్లస్ కదా మనకు మైనస్. మరి దేనికి మైనస్ వేయాలి, వీటిలో రెండు ఉంటే మీరు చెక్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంట్ చెక్ చేయాలి. సింబల్ కోసం ఖచ్చితంగా ఎక్స్ కోఎఫిషియంట్, ఈ రెండు యాడ్ చేసిన ఎక్స్ కోఎఫిషియంట్. ఫ్యాక్టర్స్ వరకే ఈ రెండు వాడేది మనం. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి లార్జ్ వన్కి ప్లస్ వేస్తాము, స్మాల్ వన్కి మైనస్ వేస్తాం. యాడ్ చేస్తే ఏం రావాలి, ఇక్కడ ఏం లేదంటే కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సో 1 ఉంది అంటే మనం ఏం చేయాలి, యాడ్ చేస్తే 1 రావాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, +1 వస్తుందా, లేదు +5 వస్తుంది. 6 నుంచి 1 మైనస్ చేస్తే 5, సో 5, అది కూడా +5 వస్తుంది. 3 - 2 ఎంత 1, +1 కదా ఎక్కువ ఉండేది. సో ఇది మ్యాచ్ అవుతుంది, ఇది సరిపోతుంది. సో ఈ ఎక్స్ని ఏం చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ -2x + 3xగా రాసుకోవచ్చు, -6. సో చూడండి ఇక్కడ రెండిట్లో ఏం కామన్ కనిపిస్తుంది, ఎక్స్ కనిపిస్తుంది. నెంబర్ లేవు ఇక్కడ, 2కి సంబంధించినవి ఏం లేవు. 4 కానీ 6 కానీ ఉంటే మీరు 2 కామన్ చేయొచ్చు, లేదు కదా. సో ఎక్స్ కామన్ చేస్తాం, ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ -2 అవుతుంది. ఇక్కడ ఎక్స్, ఇక్కడ -2. సేమ్ ఇక్కడ ఎక్స్ -2 వేసేయాల్సిందే, ఎక్స్ -2 వేసేసాం. ఎక్స్ -2 వేస్తే ఇక్కడ ఎక్స్ తీసేస్తే ఏముంది +3, సో +3 వేసేస్తాం, +3. సో ఇప్పుడు ఏమొస్తాయి, ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు, ఇక్కడ ఎక్స్ -2 ఇక్కడ ఎక్స్ -2 ఉంది. సో ఎక్స్ -2 కామన్ చేస్తే ఎక్స్ +3 వస్తుంది, ఎక్స్ +3. ఇవి ఫ్యాక్టర్స్.